షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి మెష్లో నుంచి సిలిండర్ తీసుకోవాలి. క్యాప్ ఫిల్ టైప్లో నథింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎడిట్ మోడ్లో ఎస్ ప్రెస్ చేసి జీ యాక్సిస్లో స్కేల్ అప్ చేయాలి. కంట్రోల్ ఆర్ ప్రెస్ చేసి స్కేల్ డౌన్ చేసి జీ యాక్సిస్లో మూవ్ చేయాలి. కంట్రోల్ బి ప్రెస్ చేసి బెవెల్ ఇవ్వాలి. కంట్రోల్ ఆల్ట్ ప్రెస్ చేసి ఈ ఎడ్జెస్ని సెలెక్ట్ చేసుకొని సెలెక్ట్లోకి వెళ్ళి సెలెక్ట్ లూప్స్లో ఎడ్జ్ లూప్స్ని సెలెక్ట్ చేయాలి. షిఫ్ట్ డి ప్రెస్ చేసి డూప్లికేట్ చేసి మౌస్ రైట్ క్లిక్ చేయాలి. తర్వాత పి ప్రెస్ చేసి సెలెక్షన్ని సపరేట్ చేసుకోవాలి. మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఎడిట్ మోడ్లో ఈ ఎడ్జ్ లూప్ని సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ డి ప్రెస్ చేసి డూప్లికేట్ చేయాలి. తర్వాత పి ప్రెస్ చేసి సెలెక్షన్ని సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని హెచ్ ప్రెస్ చేసి హైడ్ చేస్తున్నా. ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి కన్వర్ట్ టు కర్వ్ చేయాలి. కర్వ్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి జామెట్రీలో రౌండ్లో డెప్త్ని ఆల్ట్ హోల్డ్లో ఉంచి లెఫ్ట్ మౌస్ క్లిక్తో డెప్త్ పైన క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే రెండింటి డెప్త్ ఇంక్రీజ్ అవుతుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని డెప్త్ని ఇంకొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలి. దీన్ని కూడా కొంచెం ఇంక్రీజ్ చేద్దాం. రెండింటిని సెలెక్ట్ చేసుకొని మౌస్ రైట్ క్లిక్ చేసి షేడ్ స్మూత్ చేయాలి. ఇప్పుడు షిఫ్ట్ ఏ ప్రెస్ చేసి మెష్లో నుంచి సర్కిల్ని యాడ్ చేసుకోవాలి. ఎడిట్ మోడ్లో జీ యాక్సిస్లో మూవ్ చేసి ఈ ప్రెస్ చేసి ఎస్ ప్రెస్ చేసి స్కేల్ డౌన్ చేయాలి. ఈ హోల్ని కంట్రోల్ ఎఫ్ ప్రెస్ చేసి గ్రిడ్ ఫిల్ సెలెక్ట్ చేసుకొని ఫిల్ చేయాలి. అన్నింటిని సెలెక్ట్ చేసుకొని ఈ ప్రెస్ చేసి ఎక్స్ట్రూడ్ చేయాలి. కంట్రోల్ ఆర్ ప్రెస్ చేసి ఇక్కడ ఒక లూప్ కట్ యాడ్ చేసి స్కేల్ అప్ చేయాలి. తర్వాత కంట్రోల్ బి ప్రెస్ చేసి బెవెల్ ఇవ్వాలి. ఫేసెస్ అన్ని రివర్స్లో ఉన్నాయి కదా, అన్నిటిని సెలెక్ట్ చేసుకొని షిఫ్ట్ అండ్ ప్రెస్ చేసి నార్మల్ చేసుకోవాలి. తర్వాత రైట్ క్లిక్ చేసి షేడ్ స్మూత్ చేయాలి. ఈ ఎడ్జ్ లూప్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ బి ప్రెస్ చేసి బెవెల్ ఇవ్వాలి. తర్వాత దీనికి సబ్ డివిజన్ సర్ఫేస్ మాడిఫైర్ని యాడ్ చేయాలి. ఇక్కడ పైపింగ్ రావడానికి ఇక్కడ ఒక ఎడ్జ్ లూప్ యాడ్ చేసి ఈ ఎడ్జ్ లూప్ని సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ ఎస్ ప్రెస్ చేసి స్కేల్ డౌన్ చేయాలి. ఇక్కడ కూడా ఒక ఎడ్జ్ లూప్ యాడ్ చేసి ఇక్కడికి స్లైడ్ చేయాలి. ఈ ఎడ్జ్ లూప్ని సెలెక్ట్ చేసుకొని ఆల్ట్ ఎస్ ప్రెస్ చేసి స్కేల్ డౌన్ చేయాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ పైపింగ్ వచ్చింది. ఈ ఫేసెస్ని సెలెక్ట్ చేసుకొని జీ యాక్సిస్లో మూవ్ చేయాలి. స్కేల్ అప్ చేయాలి కొంచెం. తర్వాత వర్టెక్స్ మోడ్లో రైట్ క్లిక్ చేసి స్మూత్ వర్టెక్స్ సెలెక్ట్ చేయాలి. నెక్స్ట్ ట్యుటోరియల్లో షేడింగ్, లైటింగ్ అండ్ రెండరింగ్ చెప్తాను. ప్లీజ్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.